పశ్చిమ ఆసియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు, ఇది మన ఇంటి వంటిల్లు బడ్జెట్లతో పాటు దేశ ఆర్థిక భారాన్ని కూడా పెంచే విధంగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని ఒక 8 అంశాలను తెరపై తీసుకురావడం జరిగింది. పెట్రోల్, డీజిల్, బంగారం వంటి కొనుగోలు ఇటువంటి ఒక 8 అంశాలను తీసుకురావడం జరిగింది. దీనిపైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడాను దీన్ని అనుసరించే విధంగా కూడా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా చర్చించే అంశాలుగా అయితే కనిపిస్తా ఉన్నాయి. దీని గురించి మన విశాఖ వాసులు ఏమనుకుంటున్నారో పబ్లిక్ టాక్స్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి యుద్ధ వాతావరణాలు కారణంగా మనం చూసుకున్నాము, మొన్నటి వరకు డీజిల్ కొరత కానీ గ్యాస్ కొరత కానీ కనిపిస్తూ ఉంది. దీని మీద ఒక 8 అంశాలు మన ప్రధాని మోడీ గారు తీసుకుని వచ్చారు. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఈ బంగారు కొనుగోలు చేయొద్దు, డీజిల్ పెట్రోల్ వాడకాలు వద్దు అని అంటున్నారు. అసలు డీజిల్ పెట్రోల్ వాడకాలు ఎంతవరకు దాన్ని మనం అరికట్టవచ్చు, ఆయనకి ఎంతవరకు సమర్థం అంటారు? ఇప్పుడు మన భారతదేశం ముఖ్యంగా ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇలాంటి వాటికి ఇతర దేశాల మీద ఆధారపడి ఉంది అన్నది వాస్తవం. మన దగ్గర అంత నిల్వలు లేవు, తీయలేని పరిస్థితిలో ఉన్నాం. తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. విదేశాల నుంచి దిగుమతి అంటే డాలర్లు ఖర్చు పెట్టాలి. మనకున్న విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అదంతా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే బంగారం విషయంలో కూడాను అది కూడా మన దగ్గర అంత సరిపడా అంత తవ్వి తీసే పరిస్థితి లేదు కనుక మనం బయట నుంచే దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకోవాలంటే మళ్ళీ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ విధంగా ఖర్చు పెడితే మన ఆర్థిక పరిస్థితి ఏదైతే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని ఈ రోజు వరకు చెప్పుకున్నామో అది పూర్తిగా తిరగబడి వెనకబడిపోయిన ఆర్థిక పరిస్థితి అనే రోజు వస్తుంది. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఒక దేశానికి నాయకుడిగా ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రధానమంత్రి పిలుపునివ్వడం అనేది ఇదేం కొత్త కాదండి. మా జీవితంలో మేము ఇదివరలో నెహ్రూ గారి టైం చూసాం, ఇందిరాగాంధీ గారి టైం చూసాం. ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన పిలుపు అయితే మరీ గొప్పది. ఎలా అంటే 1965 వార్లో ఆయన ప్రజల్ని ఒక పూట భోజనం, వారానికి ఒక పూట భోజనం మానుకోండి అన్నారు. అప్పుడు తిండి గింజలకు కరువు వచ్చింది, యుద్ధం అవుతోంది, అందరూ బంగారం ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు తోచిన విధంగా సహాయం చేశారు. చిన్నపిల్లవాడిగా నేను కూడా దుకాణాలకి రోడ్ల మీద తిరిగి పిల్లల డబ్బాలు పట్టుకొని డబ్బులు కలెక్ట్ చేసి ఆ యుద్ధానికి సహాయం చేసిన వాళ్ళల్లో నేను ఒకడిని. కాకపోతే ఆ రోజుల్లో మా ఇంటికి వచ్చిన పాలు అమ్ముకునే ఆవిడ, విలేజ్ నుంచి వచ్చి పాలు అమ్ముకుంటారు, ఆవిడ వచ్చింది, మన ప్రధానమంత్రి శాస్త్రి గారు చెప్పారట కదా బాబు అని మా నాన్నగారితో అంది. భోజనం ఒక వారంలో ఒక పూట మానిమన్నారట సోమవారం నాడు. అలాగా మనం ఆదా చేస్తే మన యుద్ధం చేస్తున్న మన సైనికులకి ఆహారం పెట్టిన వాళ్ళం అవుతామట. అది నిజమా బాబు అని అడిగి మరి పల్లెటూరులో ఆ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ లేదు. న్యూస్ పేపర్ కూడా మాకు 2 గంటలకు వచ్చేది, మధ్యాహ్నం 2 గంటలకి జనతా ఎక్స్ప్రెస్ లో వచ్చేది. అలాంటి రోజుల్లోనే పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు చెప్పుకుంటూ వాళ్ళ వంతు సహాయం చేశారండి. దేశం కోసం చెయ్యాలి. దేశం అంటే ఎవరు? మనమే కదా. గురజాడ అన్నది అదే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి ఆ మనుషులు వాళ్ళ బాధ్యతగా క్రమశిక్షణతో వాడుకుంటే మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఆదివారం నాడు విజయవాడ వెళ్ళాలి. నేను కారు వేసుకొని వెళ్ళగలను, వెళ్తాను అని కూడా అనుకున్నాను. ఎప్పుడైతే ఈ పిలుపు విన్నానో వెంటనే దాన్ని రద్దు చేసుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్లో అప్ అండ్ డౌన్ టికెట్లు రిజర్వ్ చేసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ విధంగా ఆదా చేస్తే మనకి డీజిలు, పెట్రోలు, గ్యాసు తదితర ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆదా అవుతాయి. ఆదా కాకపోతే రేపు పొద్దున్న ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళకి మా పిల్లలు బయట ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వద్దు, ఎవరికన్నా మీరు ఏమన్నా పర్యటన చేయాలని అంటే మన స్వదేశీ పర్యటన చేయండి, అదైతే ఇన్కమ్ అయితే కూడా మనకే వస్తుంది అన్నట్టు కూడా అది ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు సార్. దాన్ని ఏమంటారు సార్? కరెక్టే. ఇప్పుడు నాకు విదేశీ పర్యటనకు అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. నేను యాక్చువల్గా సింగపూర్ పర్యటన ఉండాను, అది కూడా క్యాన్సిల్ చేసు. మొన్న సింగపూర్ ప్రధానమంత్రి కూడా ఇది అంటున్నాడు, ప్రపంచంలో ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడి అత్యంత దారుణంగా దెబ్బతినేది ఆసియా ఖండం అని ఆయన పర్టికులర్గా చెప్తున్నాడు.
ఎందుకంటే మన ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడాను ఈ ఆయిల్ ప్రోడక్ట్స్ ని గ్యాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అక్కడ నుంచి వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మరి అవన్నీ రావాలంటే షిప్పుల్లో రావాలి. అవి రావాలి అంటే మన వంతు సహకారం మనం కూడా అందివ్వాలి కదండి. మనకి ఫారిన్ కరెన్సీ ఉంటే కదా ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం. మరి ఫారిన్ కరెన్సీ లేకుండా ప్రతిదీ మనకు అందుబాటులోకి రావాలంటే అయ్యే పని కాదు. కనుక ప్రజలు కూడా దీన్ని పార్టీలుగా ఆలోచించకూడదు, పార్టీ పరంగా మాట్లాడకూడదు. ఎవరైనా కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు పిలుపునిచ్చారు, ఈ రోజుల్లో బీజేపీ వాళ్ళు పిలుపునిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నాయకులు, మన దేశ నాయకుడిగా ఆయన పిలుపునిచ్చాడు. నిజమే, ప్రతి ఒక్కరు కూడా ఆదా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈవెన్ ఈ సమ్మర్ లో వాటర్ కూడా మనం ఆదా చేయాలి. చాలా మంది ఈ విషయంలో మాకు వాటర్ సఫిషియెంట్ వస్తుందండి, తప్పండి. అది సఫిషియెంట్ వచ్చినా కానీ ప్రతి చుక్కని మనం ఆదా చేస్తే రేపు పొద్దున మన రైతులకు వెళ్ళేది వాటర్ అక్కడి నుంచే, మనం రేపు పొద్దున తాగబోయేది అక్కడి నుంచే. కనుక వాటర్ అవనివ్వండి, ఆయిల్ అవనివ్వండి, గోల్డ్ అవనివ్వండి, లేకుంటే ఇతర వస్తువులు అయినా కానీ అయితే వీలైనంత మటుకు ఫారిన్ గూడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలో తయారయ్యే వస్తువులు, మన వస్తువుల మీద మనం ఆధారపడి సాధ్యమైనంత మటుకు పొదుపు పాటిస్తేనే మంచిది అని నా అభిప్రాయం. సార్, ప్రధానంగా మనకి భారతీయులందరూ కూడా బంగారం కొనుగోలు అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. ముఖ్యంగా మన ఆడవారికి బంగారం అంటే ప్రీతి. ఇప్పుడు అటువంటి బంగారం కొనొద్దు అన్నట్లుగా ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సాధ్యం ఉంటారు? బంగారం కొనొద్దు అన్నారండి. కారణం ఏంటంటే మనం ఎక్కువ వినియోగించుకోవడానికన్నా దాని మీద నిల్వ పెట్టుకునే ఎక్కువ అయిపోయిందండి. అంటే ఎంత శాతం దిగుతుంది, ఎంత శాతం ఆర్నమెంట్ సేల్ అవుతుందో ఒకసారి గమనించాలి. కథే అవకాశం ఉన్న వాళ్ళు నిల్వ పెట్టుకోవడం, ఫైనాన్షియల్ గా ఉంచుకుందాం, ఆర్థిక అవసరాల కోసం అని పెట్టుకుంటున్నారు, కాదనం తప్పులేదు. కానీ ఈ ఒక్కసారి మాత్రం మనకి డాలర్స్ చాలా వాల్యూ అయిపోయి ప్రజెంట్ విదేశీ మారకం మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది ఇండియా. 140 కోట్ల మంది జనాభా కదండి. దానివల్ల ఏంటంటే ఎక్కువగా మనకి వినియోగం కూడా అంతే ఎక్కువ ఉంది. దీనివల్ల మనం కొద్దిగా ఈ ఒక్కసారి చెప్పారు కదా 1 ఇయర్, మనం చాలా సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక 1 ఇయర్ మనం విదేశీ దిగుమతులని మనం కొద్ది కంట్రోల్ చేసుకుంటే రాబోయే 1 ఇయర్ లో మనం చాలా పికప్ అయిపోతాం, కొంత అలవాటు పడతాం. ప్లస్ మనకు కూడా ఈ 1 ఇయర్ కొన్ని గెట్టిన అయిపోతే కొద్దిగా ఆర్థిక సమస్యలు కొద్ది తీరుతాయని నా అభిప్రాయం. సరే, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఎప్పుడు ఆర్థిక సమావేశం వచ్చినప్పటికీ దేశానికి ఇటువంటి పిలుపులు ఇవ్వటం గత చరిత్ర మనకు చెప్తానే ఉంది. గత మంత్రులు కూడా చెప్తాం, మా ప్రధానమంత్రులు ఇచ్చారు. అయితే ఈసారి ఇప్పుడు సోషల్ మీడియా మనకి ఇంత డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? యాక్చువల్గా అయితే ఇది ఒక కుటుంబ వ్యవస్థ అండి. ఒక కుటుంబం అనుకోవాలి. ప్రపంచం అంటే ఒక కుటుంబం. ఆయన చెప్పేది కూడా అదే, నరేంద్ర మోడీ గారు. మనం ఇంట్లో ఆల్రెడీ మనం ఎంత జాగ్రత్త ఉంటామో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి అంటే అంత జాగ్రత్త ఉండి మరి కంట్రోలింగ్ లో ఉంటేనే కొద్దిగా విదేశీ మారక ద్రవ్యాన్ని డౌన్ చేసి మనం ఉన్న దాంట్లో మనం ఖర్చు పెట్టుకుని ఉంటే బాగుంటుంది ఆయన చెప్పేది. సరే, ప్రధానంగా మన ప్రధాని మోడీ గారు ఒక 8 అంశాలు తీసుకొచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్న పరిస్థితుల్లో మనకు డైరెక్ట్గా మనం యుద్ధంలో లేకపోయినా ఇండియా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోతున్నా ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల డెఫినెట్గా మన ఇండియాకి చాలా ఇంపాక్ట్ ఉందండి. ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ పెరిగే అవకాశం చాలా ఉంది. అయితే ఇంతవరకు నిల్వల్ని జాగ్రత్తగా పెట్టుకొని 140 కోట్ల జనాభాకి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి. జనరల్గా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే వార్ ట్యాక్స్ అని చెప్పేసి కట్టడం అన్నది మనం చాలా దేశాల్లో చూసాము. ఈవేళ మనం కూడా వార్లో డైరెక్ట్గా లేకపోయినా ఒక వార్ ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితిలోనే ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ప్రజలకి కొన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేయడం అన్నది చూసాము. తప్పకుండా వాటిని పాటించాలండి. ఏదైతే మనకి ఎక్కడ అందుబాటులో మనం సేవ్ చేయగలమో వనరుల్ని, వాటిని మనం తప్పకుండా మనం సేవ్ చేయాలి. అది మన బాధ్యత కూడా. ఈవేళ మనకి బస్సులో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు కారు తీసుకొని వెళ్ళడము, ట్రైన్లో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు కార్లో తీసుకొని వెళ్ళిపోవడము, నలుగురు కలిసి పూలింగ్ అవ్వకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కారు తీసుకొని వెళ్ళడము, ఎక్కువ ఆయిల్ని కన్జ్యూమ్ చేయడము, ఇటువంటి ఆలోచనల నుంచి పూలింగ్ చేయడము, తర్వాత వనరుల్ని సేవ్ చేయడము, ఇటువంటి మోడ్లోకి మనం వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం అండి. ఈవేళ
ఆయిల్ కానీ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాము. ఈవేళ వంట గ్యాస్ దగ్గర ఇబ్బంది పడ్డ పరిస్థితులు వచ్చాయి, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఆల్టర్నేట్ గా ఏం చేయగలము, వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఇఫ్ ది ఆయిల్ ఈజ్ నాట్ అవైలబుల్ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈవేళ హైడ్రోజన్ తో అది ఒక ఎనర్జీ సోర్స్ గా దాన్ని గుర్తించి దాని మీద చాలా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ వనరుల్ని జాగ్రత్తగా వాడుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ని వాడుకొని సేవ్ చేయవలసిన అవసరం చాలా ఉందండి. అది లేకపోతే మనమే సఫర్ అవుతాం. సార్ మీరు చెప్పండి సార్, అసలు ఏంటి ప్రధాని మోడీ గారు ఒక అంశాలు అడిగారు. ఓకే, నో సార్, నో ఇష్యూ సార్, హిందీ में बोलिए. Sir, what should I say in this case that due to the West Asia war, there has been a closure in the Strait of Hormuz, so which supplies 20% of oil globally, and India is hugely affected because India purchases oil almost 88% of its oil requirement, and majority comes from this Iran, that is Strait of Hormuz. So what is happening, this is a supply boost inflation. जैसे cost boost inflation होता है, supply boost inflation. This inflation is created due to the shortage of supply, and we don't know what will be the outcome because you see what is happening. India is purchasing oil from outside, and that too in foreign currency. So once there, and now the dollar is becoming increased and rupee is weakening. Yesterday we saw the dollar is at 96. Abhi there is a crude oil and a Brent crude oil. The crude oil price yesterday, crude oil futures was 102. But if you consider the crude basket means it contains the crude oil, it contains the insurance, it contains the transport. And due to the Strait of Hormuz issue, the insurance have multiplied 5 to 6 times. That means the insurance companies are asking for more money in order to insure the ships. So the crude basket is touching around 150 and 160, which is very alarming for us. Not only for us, for globally. If you see the other countries, they have reduced their flights. The USA have reduced their flights. The Spirit Airlines is not working now, and there has been increase in price throughout Europe and USA by almost 30 to 40%. But what India has done, India has not has risen the fuel prices as of now. So India is containing. India has said that we have 60 days of oil and gas functioning. So what Mr. Modi's message, that we have to rationalize our requirement. For example, suppose I go to office by car. I am going alone. My colleague is also going. So I will ask them, so you utilize your car properly. Go 5 people in one car, not use 5 cars. So what will happen? There will be a saving in petrol. And what I am saying, it is a supply boost inflation. The demand is there, but the supply is not there. So we have to procure our petrol consumption. If we do work from home, suppose 5 days a week, if suppose we do work from home for 2 days, suppose we rationalize our requirement, suppose we use our public transport, so there will be saving in petrol consumption, and the price can be controlled. So that is the message. ఇది మన ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మోడీ మనకి ఇది తీసుకొచ్చిన, అంటే ఇప్పుడు మనకున్న ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం అందరం కూడా కంపల్సరీ పెట్రోల్ డీజిల్ వాడకాలను కానీ, బంగారు కొనుగోలు కానీ, విదేశీ పర్యటనలు కానీ చేయాలని ప్రధాన అంశాలు అనేది తీసుకురావడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడాను దాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా నేటి కార్యక్రమాలు మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవంగా చూస్తున్నట్లయితే ఓవరాల్ గా మన ప్రజాభిప్రాయం తీసుకున్నాము. అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది మన ఇల్లు, మన దేశం, మన రక్షణ అన్న విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కంపల్సరీ ఉందని కూడాను ప్రజాభిప్రాయంలో 99 టీవీకి చాలా మంది కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.